సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ శారీరక శ్రమతో దైనందిన జీవితం గడుపుతూ ఉంటే గుండెపోటు ముప్పు నుంచి జాగ్రత్తగా ఉండొచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్ వై రామకిషోర్ చెప్పారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిబ్రవరి నెల సమావేశం ఆదివారం సాయంత్రం స్థానిక కవిరాజు పార్క్ లోని వీజీకే భవన్ లో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వడ్లమూడిలోని డీవీసీ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ బంగారు పతక గ్రహీత డాక్టర్ వై రామకిషోర్ ముఖ్య అతిథిగా హాజరై గుండెపోటునకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశాలపై మాట్లాడారు. గుండెపోటుకు అందుబాటులోకి వచ్చిన వివిధ పరీక్షలను వివరించారు. యాంజియోగ్రామ్ తో గుండెలో అసలు పూడిక లేదనుకునే వారికి గుండెపోటు దాదాపుగా రాకపోవచ్చని చెప్పారు. తీవ్ర భావోద్వేగాలు గుండెపోటుకు కారణం కావచ్చని హెచ్చరించారు. వీలైనంత వరకు భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలని చెప్పారు. శక్తికి మించిన వ్యాయామాలకు, శ్రమకు దూరంగా ఉండాలన్నారు. తొలుత ఫిబ్రవరి నెలలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న సభ్యులను సత్కరించారు. కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పుచ్చకాయల కోటిరెడ్డి, సభ్యులు టి రత్తయ్య, వెనికళ్ల శివప్రసాద్, సిహెచ్ రామకృష్ణ, కోటి రామకృష్ణ, సిహెచ్ శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ హిస్టరీ, 6 నిద్రలేనితనం, ఆహారపు నియమాలు సరిగ్గా పాటించకపోవడం, వీటి వల్ల చివరికి ఈ నేను చెప్పిన 6 జబ్బుల్లో ఏదో ఒక జబ్బు రావడం, దానివల్ల ప్రాణాలు కోల్పోవడం లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోవడం. కిడ్నీ జబ్బు వల్ల సమంగా ప్రాణాలు కోల్పోలేకపోవచ్చు, కానీ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బోధకం మొదలు పెట్టినప్పుడు శబ్దం రాదు, పగిలిన తర్వాతే శబ్దం వస్తుంది. సో ఒక్కసారి దూదిపొట్టులో నిప్పట్టుకుంది అనుకోండి, మనం వెళ్ళి నీళ్లు చల్లితే మిగిలిపోయిన దూది ఉంటుంది కానీ కాలిపోయిన దూది కాదు. అసలు నిప్పే రాజేయకుండా దూది మొత్తాన్ని కాపాడుకోవాలంటే వస్తే కానీ టాప్ 100లో గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ రాదు. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించి